వెల్కమ్ టు Amigos IAS Academy. ఎకనామిక్ సర్వే కేంద్ర ఆర్థిక సర్వేను చూస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మరొక టాపిక్ మనకు క్లైమేట్కు సంబంధించింది. ఈ ఎకనామిక్ సర్వేలో ఒక స్పెషల్ టాపిక్గా మనకి ఇచ్చారు. సో దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మరి దీంట్లో ఉండే అంశాలు మనము ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో కూడా యూ కెన్ యూటిలైజ్ కంఫర్టబుల్లీ దిస్ కంటెంట్. సో మరి ఏంటో చూద్దాం. సో ఇండియా కంట్రిబ్యూట్స్ ఓన్లీ 4% ఆఫ్ క్యుములేటివ్ గ్లోబల్ ఎమిషన్స్ ఫ్రమ్ 1850 to 2019. సో అంటే దాదాపుగా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మోస్ట్ రీసెంట్ టిల్ 2019 వరకు, లైక్ అజ్యూమ్ దట్ అక్రాస్ ద వరల్డ్ ఇఫ్ దేర్ ఆర్ 100 units ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్ హ్యాపెన్ అండ్ ద షేర్ ఆఫ్ ఇండియా ఈజ్ మేర్లీ 4%. రైట్, అంటే ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్ల కార్బన్ ఉద్గారాలు వస్తే 4 యూనిట్లు మాత్రమే భారతదేశానివి. సో అంటే మన దగ్గర నుంచి పెద్దగా వీఆర్ నాట్ మెయిన్ కంట్రీ టు కాజ్ ద గ్లోబల్ ఎమిషన్స్. ఓకే, ఎక్కువగా కార్బన్ ఉద్గారాలకు మనమైతే కారణం కాదు. రైట్, స్టిల్ ఇండియా డిక్లేర్డ్ నెట్ జీరో ప్లేడ్జ్ టు అచీవ్ net zero emissions goal by 2070. So very important, you need to remember this particular month also. అంటే 2070 నాటికి శూన్య ఉద్గారాలు అన్నది టార్గెట్. సో జీరో ఎమిషన్స్ ఆర్ కార్బన్ న్యూట్రల్ ఈజ్ ద ప్రామిస్ ఆర్ ప్లెడ్జ్ ఆఫ్ ఇండియా బై 2070. సో ఓకే, అండ్ in examination they may directly ask this question like, by what year India has taken a pledge to achieve net zero. సో శూన్య ఉద్గారాలు ఏ సంవత్సరం నాటికి సాధించాలని చెప్పి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతారు. సో 2070 ఆన్సర్. నౌ మరి ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ క్లైమేట్ యాక్షన్. సో పర్యావరణ కార్యాచరణకు సంబంధించి వాట్ ఈస్ ఇండియాస్ అచీవ్మెంట్స్. ఓకే, వాట్ ఈస్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ క్లైమేట్ యాక్షన్ అంటున్నాడు. So like first of all, India achieved its target of 40% installed electric capacity from non-fossil fuels ahead of 2030. So very important point. Which of the following is true అని చెప్పి ఈ పాయింట్స్ అన్ని ఫోకస్ చేస్తాడు. సో చూడండి, యాక్చువల్గా వాట్ ఈస్ ద టార్గెట్? బై 2030 ఇండియా మస్ట్ అచీవ్ 40% ఆఫ్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో సింపుల్గా చెప్పాలంటే అజ్యూమ్ 2030 నాటికి మనం 100 యూనిట్ల పవర్ని సప్లై చేస్తే, సపోజ్ ఇఫ్ ఇండియా ఈస్ ప్రొడ్యూసింగ్ 100 units ఆఫ్ పవర్ బై 2030, అందులో 40% ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజేతర ఇంధనాలు ఉండాలి. 40% అంటే ఇట్ మే బి సోలార్ ఎనర్జీ, ఇట్ మే బి విండ్ ఎనర్జీ, ఇట్ మే బి టైడల్ ఎనర్జీ, ఇట్లా అంటే సౌరశక్తి కానీ లేదా పవన శక్తి కానీ లేదా అలలపై ఆధారపడిన శక్తి కానీ అయి ఉండాలి. 60 యూనిట్లు మాత్రం ఫాజిల్ ఫ్యూయల్స్ ఉండొచ్చు, లైక్ థర్మల్ పవర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇట్లా. బట్ ఏమంటున్నాడు? ఇండియా అచీవ్డ్ ఇట్స్ టార్గెట్, ఆల్రెడీ అచీవ్ చేసింది. సో ఇండియా సపోజ్డ్ టు అచీవ్ దిస్ బై 2030, బట్ ఆల్రెడీ అచీవ్డ్. 2030 నాటికి సాధించాలి, కానీ ముందే సాధించినాం మనము. సో అంటే లైక్ మీరు సిలబస్ పూర్తి చేయాలనుకున్నారు, ఇప్పుడు మనకు అజ్యూమ్ దట్ సెప్టెంబర్ 1st నాటికి పూర్తి చేయాలి, బట్ ఆగస్ట్ 15కే పూర్తి చేసినారు. దట్ మీన్స్ యు ఆర్ అహెడ్ ఆఫ్ యువర్ టార్గెట్, మీ లక్ష్యానికంటే మీరు ముందున్నారు. నెక్స్ట్, ఎస్టిమేటెడ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు బి మోర్ దాన్ 500 gigawatts బై 2030. సో ఏమంటున్నాడు? 2030 నాటికి భారతదేశంలో శిలాజేతర ఇంధనాలు, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నమాట. ఇవి ఎంత అంటే మోర్ దాన్ 500 gigawatts ఉంటాయి ఇండియాలో. ఓకే, సో అవి ఇండియాలో ఎంత ఉంటాయంటే మోర్ దాన్ 500 gigawatts. దిస్ కుడ్ రిజల్ట్ ఇన్ డిక్లైన్ ఆఫ్ ద యావరేజ్ ఎమిషన్ రేట్ బై 29% బై 2029-30 కంపేర్ టు 2014-15. సో రైట్, మనకి 500 gigawatts దాటుతున్నాం, 500 gigawatts వీఆర్ క్రాసింగ్. ఇట్ మీన్స్ మన కార్బన్ ఎమిషన్స్ స్టిల్ కమ్స్ డౌన్ టు రెడ్యూస్డ్ బై 29%. అంటే ఇప్పుడు 100 units మనం ప్రొడ్యూస్ చేస్తుంటే అప్పుడు 71 units మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం. ఆల్రెడీ మన షేర్ తక్కువ ఉన్నది అండ్ ఇంకా తగ్గిపోతుంది. సో మరి ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని చెప్పి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తాడు. అదేవిధంగా
వాట్ ఆర్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ క్లైమేట్ యాక్షన్ అని అంటాడు. అప్పుడు ఈ పాయింట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇండియా టు రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ జీడిపి బై 45% బై 2030 ఫ్రమ్ 2005 లెవెల్స్. రైట్. సో అంటే భారతదేశము తన కార్బన్ ఉద్గారాలను 2030 నాటికి భారీగా తగ్గించబోతుంది. ఎంత తగ్గించబోతుంది అంటే 2005 నాటి స్థాయిలో 45%కి వస్తుంది. రైట్. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2005లో 100 రూపాయల జీడిపి అని అంటే మనం ఎంతో కొంత కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి. సో ఇది ఎంతకు తగ్గుతుంది? 45%. సే అప్పుడు ఒక 80 కార్బన్ ఉద్గారాలు అనుకుందాం, అంటే 80% ఆఫ్ జీడిపి ఉన్నది. ఇప్పుడు ఎంతకు తీసుకొని వస్తున్నాం? 45% తగ్గిస్తాం అనమాట, అంటే 35% తెస్తాం. సో ఆ విధంగా సో ఇండియా రెడ్యూసెస్ ఎమిషన్ ఇంటెన్సిటీ బై 2030 45% ఆఫ్ 2005 లెవెల్. ఓకే, అప్పటికంటే ఇంత తగ్గిస్తామన్నమాట మనం. నెక్స్ట్, అబౌట్ 50% ఆఫ్ క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ టు కమ్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ బై 2030. సో అంటే 50% క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్. సో రైట్, మనకు దాదాపుగా 50% నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి వస్తాయి 2039. యాక్చువల్గా టార్గెట్ 40% రావాలి, బట్ వీ ఆల్రెడీ అచీవ్డ్ ద టార్గెట్. సో అగైన్ వీఆర్ రీడిఫైన్డ్ అవర్ టార్గెట్స్. మనం అనుకున్న టార్గెట్ అప్పుడే రీచ్ అయిపోయినాం కాబట్టి పునర్నిర్వచించుకున్నాం. ఏమని? 50% అన్నమాట. 50% ఆఫ్ అవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ ద నాన్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, శిలాజేతర ఇంధన ద్వారా వస్తాయి. సో ఇవన్నీ ఓకే, టార్గెట్స్ బాగా ఇంపార్టెంట్. మరి యాజ్ పార్ట్ ఆఫ్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ టు ప్రిజర్వ్ ఎకోసిస్టమ్స్, ఇండియా నౌ హ్యాస్ 75 రామ్సర్ సైట్స్. అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మనకు రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయనంటే 75. రామ్సర్ సైట్స్ అంటే నథింగ్ బట్ వెట్ ల్యాండ్స్. సో రామ్సర్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఇన్ ఇరాన్ కంట్రీ. సో ఇరాన్ కంట్రీలో ఒక ప్రాంతం అది. సో ఆల్ ద కంట్రీస్ అగ్రీడ్ ప్రిజర్వేషన్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ దీస్ వెట్లాండ్స్. చిత్తడి నేలలు అంటాం తెలుగులో, చిత్తడి నేలలు. సో ఈ వెట్లాండ్స్ అనేవి దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకోసిస్టమ్, ఎకో డైవర్సిటీ, బయోలాజికల్ డైవర్సిటీ. సో జీవ వైవిధ్యం కానీ, ఆవరణ వైవిధ్యం కానీ, ఆవరణ వ్యవస్థలు కానీ చాలా కీలకమైనవి ఇవి. సో మరి భారతదేశంలో 2022 ఆగస్టు 15 ముందు వరకు కేవలం 49 మాత్రమే ఉండినాయి. బట్ తర్వాత వరుస పెట్టి పెంచుకుంటూ వెళ్ళిపోయినారనమాట. సో 2022 ఆగస్టు 15 నాటికి 75 రామ్సర్ సైట్స్ అయినాయి ఇండియాలో. 2022 మనము ఆగస్ట్ 15న 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. ఆ రోజు నాటికి ఇన్ని అయినాయి. ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయి అని అంటే దే ఆర్ మోర్ ఇన్ తమిళనాడు. ఓకే, తమిళనాడు రాష్ట్రంలో. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక రామ్సర్ సైట్ ఉన్నది, బట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రామ్సర్ సైట్ కూడా లేదు. రైట్. మరి చూడండి, నెట్ జీరో ప్లెడ్జెస్ ఆఫ్ కంట్రీస్. మరి ఏ దేశం ఏ సంవత్సరం నాటికి శూన్య ఉద్గారాలు? నెట్ జీరో లక్ష్యాన్ని ఎంచుకున్నాయనంటే ఇండియా 2070. సో చైనా, ఇండోనేషియా, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా 2060, టర్కీ 2053, మ్యాక్సిమం దేశాలు బై 2050, కొన్ని దేశాలు 2045 లైక్ జర్మనీ ఇవన్నీ. సో ఈ విధంగా రైట్. మరి మనమే సుదూర లక్ష్యాన్ని ఎంచుకున్నాము, బట్ ఇవన్నీ డిపెండ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరులపైన ఆధారపడి ఉంటుంది. రైట్. సో ఈ బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి పర్యావరణ మార్పుకు సంబంధించి మనం రకరకాల అంశాలను అమలు చేయాలి. ఈ అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి? వాట్ ఆర్ వేరియస్ డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది ఇష్యూ. సో సిటిజన్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రిలక్టెంట్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే చాలామంది పౌరుల నుంచి సహకారం లేదు. దెర్ ఇస్ నో లైక్ హెల్ప్ ఆఫ్ ద సిటిజన్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లాస్టిక్ వాడకూడదంట, ఇప్పటికీ సమ్ పీపుల్ ఆర్ క్యారింగ్ ప్లాస్టిక్. సో ఇలాంటివి చేయవచ్చు కదా. సో ఇప్పటికిప్పుడు చెట్లు పెంచండి అంటే ఎవరికి సాధ్యం కాకపోవచ్చు, వాళ్ళంటే బిజీ లైఫ్ కావచ్చు, ప్లేస్ లేకపోవచ్చు. కానీ కొన్ని చేయొచ్చు ఎవరైనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్
ప్రొవైడ్ వాటర్ ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రీ. మీ ఇంటి ముందు, మీ ఇంటి లైన్లో, మీ వీధిలోనో, లేకపోతే మీ ఇంట్లో చిన్న చిన్న పూల కుండీలను పెంచి చెట్లు పెంచవచ్చు, నీళ్లు పోయొచ్చు, పెద్ద పెద్ద వృక్షాలను మెయింటైన్ చేసే అవకాశం లేకున్నా. సో ఇది కూడా చేయలేను అని అనుకుంటే ప్లాస్టిక్ను వాడడం మానేయొచ్చు కదా, అదొకటి చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, రైట్? యూ కెన్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని అంటే ప్రజా రవాణాను మీరు ఉపయోగించవచ్చు. ప్రజా రవాణా అంటే సో మీరు కొంచెం ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ నుంచి మీ ఇంటికి, లేదా మీరు ఎక్కడికో కాలేజ్కో, స్కూల్కో, ఇన్స్టిట్యూట్కో వెళ్ళాలి. ఓకే మీ సొంత వెహికల్ అయితే 15 minutes వెళ్తారు అనుకోండి, ఒక 45 minutes ముందు బయలుదేరండి, సిటీ బస్ తీసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఓకే, ఈ విధంగా కంట్రిబ్యూషన్ మీరు చేయొచ్చు. కానీ ఆ మార్పునకు పౌరులు సహకరించడం లేదు. సో అది ప్రాబ్లం. రెండోదంటే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో అరుదైన మూలకాలు కానీ, ఇంపార్టెంట్ మనకు ఖనిజాలు కానీ లభించడం లేదు. అవి లభిస్తే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సెమీ కండక్టర్లలో అన్నిట్లో కూడా కొన్ని రకాల రసాయనాలు ఎక్కువగా మనం ఈ బ్యాటరీ తయారు చేయడానికి, అయాన్ బ్యాటరీస్ తయారు చేయడానికి ఆ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ మనకు పెద్ద ఎత్తున దొరికినాయి అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అన్ని పెట్రోల్ వెహికల్స్ కానీ, డీజిల్ వెహికల్స్ కానీ ఆపేసి బ్యాటరీ, మరి అంత ఒక్కసారిగా బ్యాటరీ పవర్డ్ వెహికల్స్ తీసుకురావాలంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు, అసలు అవి దొరకడం లేదు, అందుబాటులో లేవు అవి. సో అది ప్రాబ్లం, రైట్? మరి పర్యావరణ అంశాలకు సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి. సో ఇండియా అచీవ్డ్ ద గోల్ ఆఫ్ డబ్లింగ్ ద టైగర్ నంబర్స్ ఇన్ 2018, 4 years బిఫోర్ ద టార్గెటెడ్ ఇయర్ 2022. సో యాక్చువల్గా 2022 నాటికి టైగర్ సంఖ్య డబల్ చేయాలన్నది లక్ష్యం. బట్ ఆల్రెడీ ఇండియా అచీవ్డ్ దిస్ ఇన్ 2018. అంటే మనకు డైవర్సిటీ బాగా ఉన్నప్పుడే ఈ సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్, a ban was imposed on the manufacture, import, stocking, distribution, sale and use of identified single-use plastic items. So ఎప్పటి నుంచి, July 1st, 2022 నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం కంప్లీట్గా బ్యాన్ చేస్తాం. అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ లేకుండా చేస్తాం. నెక్స్ట్, ద గవర్నమెంట్ పబ్లిష్డ్ ద బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022, నోటిఫైడ్ యాజ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వెనక్కి చేయడం, అదేవిధంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే సిస్టమ్స్ ఇవన్నీ తెచ్చారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ అట్లీస్ట్ 5 MMT per annum టు బి డెవలప్డ్ బై 2030. సో ఈ మధ్యకాలంలో హైడ్రోజన్, వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ అనే డెఫినేషన్ కూడా ఇచ్చిందనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకు హైడ్రోజన్ కావాలి అని అంటే, సో మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎంటీ పేజీలో. హైడ్రోజన్ కావాలి అంటే వాటర్లో అందుబాటులో ఉంటుంది, ఆక్సిజన్ తొలగించాలి. ఆక్సిజన్ తొలగిస్తే దాన్ని హైడ్రోజన్ మిగిలిపోతుంది. అయితే ఇట్లా ఆక్సిజన్ తొలగించడం కూడా, సో ఇఫ్ యూ రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద H2O, what you will get is hydrogen. In this process, during the removal of the like oxygen, if you use any regular electricity, like okay, if you do this activity by using the like what do you call this fossil fuels, still it happens. అంటే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ విడదీయడంలో మీరు శిలాజ ఇంధనాలను ఉపయోగించి దీన్ని విడదీస్తే మళ్ళీ సేమ్ పొల్యూషన్ ఉంటుంది కదా. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే దే రిలీజ్ ద కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు చేస్తాయి అవి. అలా కాకుండా వీటిని విడదీయడాన్ని కూడా ఇఫ్ యూ యూజ్ గ్రీన్ ఎనర్జీ, ఓకే, గ్రీన్ ఎనర్జీ. సో వీటిని విడదీయడం కూడా గ్రీన్ ఎనర్జీతో చేస్తే దట్ ఈజ్ ఓకే బెటర్. సో ఆ విధంగా భారతదేశం కూడా గ్రీన్ హైడ్రోజన్ని డిఫైన్ చేస్తూ ఉన్నది అనమాట. సో ఇండియా ఈజ్ డిఫైనింగ్ గ్రీన్ హైడ్రోజన్, రైట్? And next, cumulative reduction in fossil fuel imports 1 lakh crore and creation of over 6 lakh jobs. సో అంటే మనకు ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని 1 lakh crore తగ్గించాలి 2030కి. ఇస్ నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్, వీటిని ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని మనం తగ్గిస్తాం. ఎంత, 1 lakh crore మేర తగ్గించేస్తాము. అండ్ క్రియేషన్ ఆఫ్ 6 lakh జాబ్స్ బెటర్ ఉంటుంది. మరి ఆ టైంలో ఇక్కడ ఏం చేయాలి, వీ హ్యావ్ టు లైక్ యూజ్ ద
నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో మనం బ్యాటరీతో నడిచేవి, ఓకే, లిథియం బ్యాటరీస్ అన్నీ కదా. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో లిథియం దొరకడం లేదు ఆ స్థాయిలో. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐడెంటిఫై చేశారు. సో ఈ లిథియంని ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అక్కడ లోకల్ ట్రైబ్స్కు డిస్టర్బెన్స్ కాకూడదు, ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకోవాలి. లిథియం మనకు అందుబాటులో ఉంటే వీ కెన్ యూస్ ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ కూడా బ్యాటరీ వెహికల్స్గా మార్చవచ్చు. బట్ అంత లిథియం దొరకాలి కదా, సో అది ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ అదే అంటున్నాడు. ఈ విధంగా మనం వెళ్తూ ఈ 1 lakh crore తగ్గించడంతో పాటు లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేయాలంటే 6 lakh జాబ్స్ను క్రియేట్ చేయొచ్చు, అంటే వెల్త్ని కూడా క్రియేట్ చేయొచ్చు, వైల్ మేకింగ్ ఏ బెటర్ ఎన్వైర్న్మెంట్. మంచి పర్యావరణాన్ని చేస్తూ మనం ఈ ఉద్యోగాల కల్పన చేయొచ్చు. మరి వీటితో పాటు నేషనల్ మిషన్ ఆఫ్ ద NAPCC తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మీకు పర్యావరణం మెరుగుకు సంబంధించి భారతదేశం ఏమేమి చేస్తుంది అని అడిగితే ఇవన్నీ చెప్పాలి. సో నేషనల్ సోలార్ మిషన్ తీసుకొచ్చింది. సోలార్ పవర్ కెపాసిటీ 61.62 GW ఇన్స్టాల్ బై October 2022. October 2022 నాటికి ఎంత ఉంది మన సోలార్ ఇన్స్టాల్ కెపాసిటీ? 61-62 గుర్తుపెట్టుకోండి. గుర్తుంటేది 61-62 ఎవరికైనా గుర్తుంటుంది. 61.62 GW. నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇందులో భాగంగా మనకు October 2021లో ఇది డిక్లేర్ చేశారు. 6.63 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ దీన్ని రిలీజ్ కాకుండా చూశారు. రైట్. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటేట్, అంటే సుస్థిర ఆవాసాలు. 721 kilometers ఆఫ్ మెట్రో లైన్ ఆపరేషన్ బై August 2022. August 2022 నాటికి ఎన్ని కిలోమీటర్ల మెట్రో వచ్చింది మనకు? 721. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో మనకు హైటెక్ సిటీకి అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి మనకు 1000-2000 మంది వెళ్తూ ఉన్నారు. గతంలో వీళ్ళందరూ సొంత వెహికల్స్ పైన, ప్రైవేట్ వెహికల్స్ లేదా ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళు. ఒక్కసారిగా వీళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఆ మేరకు ట్రాఫిక్ రద్దీ తగ్గింది, కార్బన్ ఎమిషన్స్ తగ్గినాయి. 62.79 lakh ఇండివిజువల్స్ హౌస్ హోల్డ్స్ టాయిలెట్స్ అండ్ 6.21 lakh కమ్యూనిటీ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్టెడ్ బై April 2022. సో ఈ పబ్లిక్ టాయిలెట్స్ను కన్స్ట్రక్ట్ చేయడం, హౌస్ హోల్డ్స్ టాయిలెట్స్ రావడం వల్ల ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గినాయి. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా 626.96 crore ఎఫారెస్టేషన్ టార్గెట్స్ ఓవర్ ఎన్ ఏరియా ఆఫ్ 2.1 lakh hectares, అంటే అడవులను పెంచడము. అండ్ నెక్స్ట్ నేషనల్ వాటర్ మిషన్ జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ బై 2022, అంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడం. సో ఈ విధంగా ఇది ఒకటి పర్యావరణానికి మేలు చేసేది. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, మరి 12 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ క్రియేట్ చేసి అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఈకోసిస్టమ్. సో హిమాలయ ఆవరణ వ్యవస్థను కాపాడడం కోసం ఇంటర్ యూనివర్సిటీ కన్సార్టియం ఏర్పాటు చేశారు. 8 మేజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసి ఏ విధంగా హిమాలయస్ను కాపాడొచ్చు అని చెప్పి చూస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో సుస్థిర వ్యవసాయం దిశగా వెళ్తున్నారు. ఇందులో మనం వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్. కీ టార్గెట్స్ కవరింగ్ 0.15 lakh ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రయత్నిస్తున్నారు. సో మనకు నేరుగా అడుగుతాడు ఈ క్వశ్చన్ మెయిన్స్లో అయితే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవే యాస్టిస్గా యూ హ్యావ్ టు రైట్, యూ హ్యావ్ టు లెర్న్ దెమ్. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఇండియా సబ్మిటెడ్ ఇట్స్ ఫస్ట్ NDC టు UNFCCC ఆన్ October 2015, బట్ తర్వాత August 2022లో ఈ NDCలను చేంజ్ చేశారు. సో యాక్చువల్గా వాట్ ఈజ్ NDC? NDC మీన్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని అర్థం. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని అంటే సో వాట్ ఎవర్ యూ కెన్ కంట్రిబ్యూట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ యూ హ్యావ్ టు. సో పర్యావరణం మెరుగు మీరు ఏం కంట్రిబ్యూట్ చేయాలో చేయడం అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పూర్ ఫ్రెండ్ ఉన్నాడు, రైట్? సపోజ్ అజ్యూమ్ దట్ హీ ఈజ్ అనేబుల్ టు పే ద ఫీ, లైక్ ఫీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఒక ఫ్రెండ్, ఓకే, సో వాడు నేను ఫీ పే చేస్తాను అని అంటాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి నీకు బుక్స్కి ఏమేమి అవసరమో ఆ బుక్స్ అంతా నేను పే చేస్తాను. లైక్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి నీకు పెన్స్, స్టేషనరీ, అదర్ పెన్సిల్స్, అదర్ స్టేషనరీ ఏవైతే అవి నేను నీకు ఇస్తాను, నా స్తోమత అంతే అని చెప్తాడు. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా దే ఆర్ హెల్పింగ్ టు దేర్ ఫ్రెండ్. సేమ్ అంతే ఇక్కడ ఫ్రెండ్ ప్లేస్లో ఎన్వైర్న్మెంట్ ఉంది. సో మనం ఏం చేయగలుగుతామో చెప్పాలి. సో ఇది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో పార్ట్ అనమాట. ప్రతి దేశం నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దేశంలో పూర్తిగా నేను పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ బ్యాన్ చేస్తాను. నా శక్తి అదే, నేను డబ్బులు ఇవ్వలేను కానీ ఇది చేయగలుగుతాను. అట్లా ఒక్కొక్కరు ప్రతి దేశం చెప్పాలి. భారతదేశం కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ October 2015 NDCలు చెప్పింది. కానీ భారతదేశము
ఆగస్ట్ 2020లో మార్చిందనమాట. వాట్ ఆర్ న్యూ ఎన్డీసీస్ అని కూడా అడుగుతారు ఎగ్జామ్లో. సో ఏమని చెప్తున్నారు, యాక్చువల్గా మనం ఎందుకు చెప్పాలి మన ఎన్డీసీలు అంటే, ఇట్ ఈస్ ఆర్టికల్ 4 ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ దట్ ఈచ్ పార్ట్ షెల్ కమ్యూనికేట్స్ ఇట్స్ అప్డేట్ ఇట్స్ ఎన్డీసీ ఫర్ ఎవ్రీ 5 years. మనకు ఆర్టికల్ 4 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్డీసీలలో మార్పు తేవాలి. భారతదేశం ఇప్పుడు తెచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ మార్చాలి. నెక్స్ట్, ద కంట్రీ ర్యాంక్స్ 3rd గ్లోబల్లీ విత్ రెస్పెక్ట్ టు నెట్ గెయిన్ యావరేజ్ యాన్యువల్ ఫారెస్ట్ ఏరియా బిట్వీన్ 2010 and 2020. సో 2010-2020 మధ్య మనకు నెట్ గెయిన్ ఎంత పొందినామన్న దాంట్లో భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. అమాంగ్ ద ఇండియన్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ ద మ్యాక్సిమం కార్బన్ స్టాక్ ఇన్ ఇట్స్ ఫారెస్ట్. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. సర్వే ప్రకారం విచ్ ఇండియన్ స్టేట్ హ్యావింగ్ ద మ్యాక్సిమం కార్బన్ స్టాక్ ఇన్ ఫారెస్ట్ అని అంటే అరుణాచల్ ప్రదేశ్. కార్బన్ స్టాక్ను అత్యధికంగా కలిగి ఉన్న అడవి లేదంటే అరుణాచల్ ప్రదేశ్. 2nd ప్లేస్లో మధ్యప్రదేశ్. రైట్, కార్బన్ స్టాక్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రైజింగ్, పెరుగుతుంది చూడండి. 2000 లెవెల్లో 6,941 బిలియన్ టన్స్ ఉంటే 2019 నాటికి 7,204 బిలియన్ టన్స్ అయింది. రైట్, అండ్ మాంగ్రూవ్ కవర్ కూడా పెరుగుతుంది. ఇది మంచిది, ఇది మడ అడవులు అని అంటాం. సో 2009లో 4639 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటే ఇప్పుడు 4992 స్క్వేర్ కిలోమీటర్స్. రైట్, సో మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఒక్క సంవత్సరం మాత్రం 2011 to 13 మధ్య కొంచెం తగ్గింది, బట్ తర్వాత మళ్ళీ పెరుగుతూ వచ్చింది. అండ్ ఇంక్రీజ్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ జనరేషన్ కెపాసిటీ అని చెప్పి చూడండి. ఇక్కడ చూడండి మనకు రెన్యూబుల్ ఎనర్జీ అనేది, సో మనం దీన్ని ఫోకస్ చేసుకొని చదువుకుందాం. రెన్యూబుల్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంది. సో 0 నుంచి మనం ఇక్కడ దాకా తీసుకుంటే సో అరౌండ్ 225, అంటే 200 to 225 యూనిట్స్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా పెరిగింది. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం లైక్ 350 యూనిట్స్ తీసుకుంటే మరి ఇక్కడ 25 ఎన్ని యూనిట్స్ పెరిగింది చూడండి. మామూలుగా ఈ లెక్కర్లా ఇక్కడ ఇంత ఉన్నది, ఇక్కడ ఇంత పెరిగింది. సో ఈ విధంగా మనకు నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ పెరుగుతున్నది, రెన్యూబుల్ ఎనర్జీ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూబుల్స్, పునరుత్పాదక శక్తిలో భారతదేశం ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. చూడండి, $6.1 బిలియన్ అప్ 2014లో ఉంటే 2021 నాటికి $11.3 బిలియన్ అయింది, పెరుగుతూ వస్తూ ఉన్నది. రైట్, సో ఇది మనకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన అంశాలు. రైట్, అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక టాపిక్ ఉన్నది ఈ సర్వేకి సంబంధించింది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. అది అయిపోయిన తర్వాత వీ గో అగైన్ అనదర్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.